హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండితో చేతి చెక్కలు చూపించబోతున్నాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా బియ్యం పిండిని కొలిచి తీసుకుందాము. ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న పొడి బియ్యం పిండినే వాడుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బయట కొన్నదైనా వాడుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ ప్లేస్లో నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కొలుచుకొని పక్కన ఉంచుకున్న బియ్యం పిండిని ఈ నీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు గట్టిపడుతుంది. ఉడకాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం పిండి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకపోతే ఈ ప్లేస్లో నువ్వులు వేసుకోండి. ఈ పిండిని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు కొలిచి తీసుకున్నాం కదా, ఆ నీళ్లతోనే పిండి అంతా చక్కగా కలుస్తుంది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతులు కడుక్కొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బిళ్ళల్లో ఫ్లాట్గా ఒత్తి తీసుకోవాలి. ఎక్కడైనా మందంగా ఉంటే వేళ్లతో ఒత్తుకుంటూ చేసుకోవాలి. అన్ని వైపులా సమానంగా ఉండేలాగా చేసుకోండి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేశాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోండి. బాగా వేడి చేయండి. ఇలా వేడైన తర్వాత మనం చేసుకున్న బిళ్ళల్ని వేసుకోవాలి. ఒకేసారి 4 లేదా 5 అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత బిళ్ళలు 1 లేదా 2 నిమిషాల పాటు కదిలించకుండా ఇలాగే వదిలేయండి. ఇలా చేయడం వలన మనం చేసుకున్న బిళ్ళల షేపు పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత పైన వస్తున్న నొరగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. మనం ఈ నొరగ తగ్గిపోకుండా ముందే బయటకు తీసుకుంటే వేడి చల్లారిన తర్వాత మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు స్లోగా కలుపుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, బియ్యం పిండితో హెల్తీగా చేతి చెక్కలు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.